హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో 3 days అయిందండి క్లాస్ అనేది పోస్ట్ చేయలేక. సో ఈరోజు ఏంటంటే మనకు సైకాలజీ అలాగే మెథడ్కి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఎన్ఈపీ 2020 జాతీయ విద్యా విధానము 2020. ఈ టాపిక్కి రిలేటెడ్గా ఆల్రెడీ నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే మనకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ వీడియో అనేది ఒకసారి అయితే మీరు చూడండి. అదైతే నేను చేశాను. ఆ వీడియోకి చాలామంది మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఎవరైనా చూడకపోతే ఈ టాపిక్ చూసిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అయితే చూడండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఈరోజు వచ్చేసి మరి మనకు తెలుగు అకాడమిక్ బుక్ నుండి జాతీయ విద్యా విధానం 2020 గురించి అయితే కంప్లీట్గా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం 2020 దాని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ ఎలా ఉంటుంది, పూర్వ ప్రాథమిక విద్య అంటే ఏంటి, ఉపాధ్యాయ విద్య ఏంటి అనేది గురించి చూద్దాము. జాతీయ విద్యా విధానం 2020 34 అంటే మనకు 34 సంవత్సరాల తర్వాత భారతీయ విద్యా వ్యవస్థలో 2030 నాటికి అందరికీ విద్యను అందించే లక్ష్యంతో జాతీయ విద్యా విధానము 2020 అనేది రూపొందించబడింది. ఎప్పటికీ టార్గెట్ అనేది పెట్టుకున్నారంటే 2030 వరకు అందరికీ విద్యను అందించే లక్ష్యంతో జాతీయ విద్యా విధానం 2020 అనేది మనకు రూపొందించబడింది. జాతీయ విద్యా విధానము ముసాయిదా కమిటీ 2017లో ఇస్రో మాజీ చైర్మన్ శ్రీ కె కస్తూరి రంగన్ అధ్యక్షతన అనేది ఏర్పడిందండి. జాతీయ విద్యా విధానం అనేది ముసాయిదా కమిటీ చైర్పర్సన్ మనకు చైర్మన్ ఉన్నారు కదా, మాజీ చైర్మన్, ఈయన ఇస్రోలో కూడా పనిచేస్తారు కాబట్టి 2017లో ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ కస్తూరి రంగన్ అధ్యక్షతన మనకి ఎన్ఈపీ 2020 అనేది ఏర్పడింది. నెక్స్ట్ కస్తూరి రంగన్ కమిటీ 2019 మే 31న జాతీయ విధానంపై తన నివేదికను అనేది సమర్పించారు. విద్యా విధానం 2020కి కేంద్ర క్యాబినెట్ 2020 జూలై 29న మనకు యాక్సెప్ట్ అంటే పూర్తిగా ఆమోదం అనేది తెలిపింది. విద్యా విధానము 2020కి సంబంధించింది వచ్చేసి కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఏ డేట్లో మనకు ఆమోదం అనేది తెలిపింది, 2020 జూలై 29న ఆమోదం అనేది తెలిపింది. కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సు మేరకు ఎంహెచ్ఆర్డి పేరును విద్యా మంత్రిత్వ శాఖ మార్చబడింది. సో మనకి ఇది ఏంటంటే ఎంహెచ్ఆర్డి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్. ఎంహెచ్ఆర్డి అనేది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇది మనకు ఎలా చేంజ్ అంటే పేరు అనేది చేంజ్ అయిందంటే విద్యా మంత్రిత్వ శాఖగా మార్చబడింది. ఫస్ట్ ఏమో మనకి ఎలా ఉండేది, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది విద్యా మంత్రిత్వ శాఖగా మార్చబడింది. ఓకేనా అండి. జాతీయ విద్యా విధానము 2020లో ఎన్ని భాగాలు ఎన్ని చాప్టర్లు మనకు ఉన్నాయంటే 4 భాగాలు 27 చాప్టర్లు అయితే ఉన్నాయి. జాతీయ విద్యా విధానము 2020లో ఎన్ని భాగాలు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, 4 భాగాలు 27 చాప్టర్లు అయితే ఉన్నాయి. భాగం 1 వచ్చేసి పాఠశాల విద్య గురించి అయితే తెలుపుతుంది, అంటే అక్కడ 1 నుండి 8 చాప్టర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ భాగం 2 వచ్చేసి ఉన్నత విద్య 9 to 19 అండి. నెక్స్ట్ భాగం 3 వచ్చేసి దృష్టి పెట్టాల్సిన ఇతర ముఖ్యాంశాలు 20 నుండి 24 చాప్టర్స్. భాగం 4 వచ్చేసి ఆచరణ 25 నుండి 27 చాప్టర్స్. ఇలా మనకు మొత్తంగా 27 చాప్టర్లు 4 భాగాలు అయితే ఉన్నాయి. మొత్తం మనకు జాతీయ విద్యా విధానంలో 2020లో ఎన్ని భాగాలు ఎన్ని చాప్టర్లు ఉన్నాయంటే 4 భాగాలు 27 చాప్టర్లు అయితే ఉన్నాయి. ఎంహెచ్ఆర్డి అనేది విద్యా మంత్రిత్వ శాఖగా మార్చబడింది. అండ్ ఈ విద్యా విధానం వచ్చేసి కేంద్ర క్యాబినెట్ 2020 జూలై 29న ఆమోదం అనేది తెలిపారు. నెక్స్ట్ కస్తూరి రంగన్ కమిటీ వచ్చేసి ఈ యొక్క నివేదికను ఎప్పుడు సమర్పించారు, ఫస్ట్ 2019 మే 31న ఈ జాతీయ విధానంపై ఒక నివేదిక అనేది సమర్పించారు. ఎవరు మనకు సమర్పించారంటే ముసాయిదా కమిటీ 2017 ఇస్రోలో పనిచేసే ఆయన మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ కె కస్తూరి రంగను ఈ నివేదికను సమర్పించారు. అంటే నెక్స్ట్ ఎప్పటికీ అందరికీ విద్యను అందించే లక్ష్యంతో జాతీయ విద్యా విధానం అనేది 2020 రూపొందించబడిందంటే
2030 నాటికి అందరికీ విద్య అనేది అందించాలనే ఒక లక్ష్యంతో ఈ జాతీయ విద్యా విధానము 2020 అనేది రూపొందించబడింది. సో ఇదండి దాని గురించి మనకు పరిచయము. నెక్స్ట్ వన్ వచ్చేసి NEP 2020 పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టి పెడుతూ ప్రస్తుతము మనకు ఉన్న 10+2 విద్యా విధానం అంటే విద్యాస్థానంలో 5+3+3+4 విద్యను 3 నుంచి 8 సంవత్సరాల వయసు గల వారికి ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ మనకు 10+2 12 అంటే మనకు ఇంటర్మీడియట్ కదా, 10+2 విద్యాస్థానంలో అది కాస్త ఏమైంది ఇక్కడ, ఇది మాత్రం మర్చిపోదు, 5+3+3+4 ఇది మనం ఇక్కడ NEP 2020 గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఇక్కడ ఉండే స్థానంలో 5+3+3+4 విద్యను 3 నుంచి 18 ఇయర్స్ వయసు గల వారికి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ విద్యా స్థాయి అలాగే తరగతి వయస్సు ఎన్ని ఇయర్స్ ఉండాలనేది చూద్దాము. పునాది పూర్వక అనేది సిద్ధపాటు తరగతి, అంటే ఇక్కడ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ ఉంటారు. వారికి మరి ఏజ్ ఎంత ఉంటుందంటే 3 to 6 ఇయర్స్ లేదా 6 to 8 ఇయర్స్ అయితే ఉంటుంది. ఈ సిద్ధపాటు తరగతి అనేది 3 to 6 ఇయర్స్ అండి. అలాగే 6 నుండి 8 ఇయర్స్ అయితే ఉంటుంది. మామూలుగా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ 5, అంటే అక్కడ ఒక స్థానం అనేది అయిపోయింది, ఒక సంవత్సరంలో 5 సంవత్సరాలు. ఇక్కడ సిద్ధపాటు అనేది 3, 4, 5th క్లాసు ఈ 3 క్లాసెస్. అప్పటికి మినిమం మనకి ఏజ్ ఎంత ఉంటుందంటే 8 నుండి 11 ఇయర్స్ ఉంటుంది. అక్కడికి 3 మనకు 8 ఇయర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి, 5+3+. నెక్స్ట్ మధ్యస్థాయి 6 నుండి 8 తరగతులు, అప్పుడు ఏజ్ వచ్చేసి 11 నుండి 14 ఇయర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 3 మాధ్యమిక స్థాయి వచ్చేసి 9 నుండి 12 ఇయర్స్, వయసు 14 నుండి 18 సంవత్సరాలు. ఇలా మనకు 5+3+3+4 అనే చూడాలి ఇక్కడ విద్యను. ఈ ఏజ్లో మనకు 10+2 విద్యాస్థానంలో ఈ 5+3+3+4 అనేది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇది కూడా మరొక ఇంపార్టెంట్, మనకు అప్పుడప్పుడు ఇవి కూడా అడుగుతుంటారండి. డెఫినేషన్ కంప్లీట్గా మనకు ఫుల్ ఫామ్ అనేది కూడా అడుగుతుంటారు. సో ఇది కూడా ఒకసారి చూడండి. ECCE అనేది ఏంటి? ECC అనేది పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్. చాలాసార్లు ECCE గురించి అడిగారు. సో ECCE అంటే ఎర్లీ చైల్డ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్, పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య. NCPF అంటే నేషనల్ కరిక్యులర్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్. NCPF మీన్స్ ఏంటి? నేషనల్ కరిక్యులర్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ దీక్ష అంటే DIKSHA, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ అండ్ షేరింగ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, ఇది మనకు దీక్ష గురించి. మనం ఏం చేస్తాము ఈ దీక్ష అన్నప్పుడు? సో D అనేది ఒకటి, I అనేది ఒకటి, K అనేది ఒకటి, సో ఇలా కన్ఫ్యూజ్ అవుతాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుండి మనం చూడాలండి. నాలెడ్జ్ షేరింగ్ అనేది జస్ట్ 2 వర్డ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి NCERT అండి. NCERT అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. NCERT మీన్స్ వచ్చేసి ఫుల్ ఫాము నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. SCERT అంటే సేమ్ యాజ్ యూజువల్గా, బట్ ఇక్కడ N అనేది నేషనల్, S అనేది స్టేట్. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది మనకు రేపు ఫుల్ ఫామ్స్ కూడా అడగవచ్చు. సో ECCE అంటే ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్. NCPF అంటే నేషనల్ కరిక్యులర్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్. దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్. NCERT అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. SCERT స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఇది మనకి ఫుల్ ఫామ్స్. నెక్స్ట్ ఇక్కడ ప్రతి పాఠశాల స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అనేది ఎలా ఉండాలంటే 1:30 ఉండాలి. విద్యార్థి అండ్ ఉపాధ్యాయ స్థాయి ఎంత ఉండాలండి? ఇక్కడ 1:30 అనేది ఉండాలి. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అత్యధికంగా ఉన్న ప్రదేశాల్లో ఈ నిష్పత్తి 1:25 కంటే తక్కువగా ఉండేటట్లు లక్ష్యంగా పెట్టుకోవాలని NEP 2020 మనకు పేర్కొంది. మామూలుగా ఆర్థికంగా అలాగే సామాజికంగా వెనుకబడిన విద్యార్థులు అత్యధికంగా ఉన్న ప్రదేశాల్లో, సో ఆ ప్రదేశాల్లో మనకు ఎంత తీసుకోవచ్చు అంటే
ఒక ఉపాధ్యాయుడు 25 మంది పిల్లలు 1:25 కంటే తక్కువగా ఉండేటట్లు లక్ష్యంగా పెట్టుకోవాలనేసి ఏది పేర్కొనిందంటే NEP 2020 పేర్కొంది. మామూలుగా మనకు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి వచ్చేసి 1:30. బట్ సామాజికంగా కానీ అలాగే ఫినాన్షియల్గా ఎవరైతే వెనుకబడి ఉంటారో సో వాళ్ళకి వచ్చేసరికి 1:25 కంటే తక్కువగా ఉండేటట్లు లక్ష్యంగా పెట్టుకోవాలనేసి NEP 20 పేర్కొంది. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా MHRD అనేది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరాక్. ఇది కూడా చాలాసార్లు మనకు బిట్ అనేది వచ్చింది. పరాక్ అంటే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. చూడండి ఇక్కడ P ఫర్ పెర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అండ్ అక్కడ చూడండి అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. R ఫర్ రివ్యూ అండి. PA వచ్చేసి పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, ఆర్ రివ్యూ, అలాగే అండ్ వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఇది కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతిదీ కూడా బాగా చూడండి. ఇక్కడ మనకి ఏది ఎక్కడ ఉందనేది, లేకుంటే బిట్ అనేది పోగొట్టుకుంటాం. పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి NTA మీన్స్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నెక్స్ట్ వన్ బాలికలతో పాటు ట్రాన్స్జెండర్ విద్యార్థులందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందించేందుకు భారత ప్రభుత్వంచే జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అనేది ఏర్పాటు చేయాలనేసి మనకి NEP 2020 సూచించారు. బాలికలతో పాటు ట్రాన్స్జెండర్ విద్యార్థులందరికీ కూడా సో వాళ్ళకు కూడా ఈక్వల్గా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందించాలనేసి భారత ప్రభుత్వంచే జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అనేది ఏర్పాటు చేయాలనేసి పేర్కొన్నారు. సో ఇదండి NEP 2020 గురించి ఈరోజైతే ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు ప్రారంభ బాల్య సంరక్షణ విద్య అనేది ఎలా ఉంటుంది, నెక్స్ట్ వృత్తి ఉపాధ్యాయ విద్య, ఈ టాపిక్ మనకు సిలబస్లో యాడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఏదైనా సరే అండి మనకు ఉపయోగపడే వీడియోస్ మాత్రమే నేను చేస్తానండి, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది. సో చూస్తుండగానే మనకి ఈరోజు సెకండ్ వచ్చేసింది. సో టైం అనేది లేదు. మీరు ఎంత తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కొత్త సిలబస్ మనకు యాడ్ చేశారు కదా, సో వాటిని కవర్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా మ్యాక్సిమం నేను కూడా పాసిబుల్ అయినంత వరకు ఒక టాపిక్ అనేది మనకు యాడ్ చేస్తారు. సో అదేంటంటే NCF/SC 2023 అనేది. సో దాని గురించి వీడియో అయితే మీకు జస్ట్ 3 minutes కూడా ఉండదండి. ఆ వీడియో అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.